దావోస్ మూడో రోజు పర్యటనలో బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలను జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. తమ విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న చంద్రబాబు, భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించడం తనకు అలవాటు అని చెప్పారు. ఇజ్రాయెల్ మంత్రి నిర్భర్తో ఏపీలో ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. అటు యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కాలిబో ఏఐ అకాడమీ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. దావోస్ మూడో రోజు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలను వివరించారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, తద్వారా అభివృద్ధి జరుగుతుందని, అలా వచ్చిన సొమ్ముతో పేదల సంక్షేమం కూడా చూడవచ్చని చంద్రబాబు అన్నారు. భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించడానికి నిరంతరం పనిచేయడం తనకు అలవాటన్న సీఎం చంద్రబాబు, తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తమ విధానాన్ని మార్చామని, పరిశ్రమలకు ఎక్కడా లేని విధంగా ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. దావోస్ సదస్సులో సీఎం చంద్రబాబుతో మూడో రోజు తమారా లీజర్ సీఈఓ సృష్టి సిబులాల్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నది తీరంలో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉందన్న చంద్రబాబు, కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులు ప్రారంభించే అంశంపై చర్చించారు. ఇక గిరిజన ప్రాంతాల్లోనూ ఎకో టూరిజం పార్కుల ఏర్పాటుపై తమారా లీజర్ ఆసక్తి కనబర్చారు. విశాఖతో సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు ఏర్పాటు పట్ల ఆసక్తిని కనబర్చారు. ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని తెలిపారు. దావోస్ లో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం బిజీగా గడిపింది. ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక శక్తులు ఒకే వేదికపై చర్చించే మహాసభలో రెండో రోజు తెలంగాణ పేరు మార్మోగింది. ప్రతి ఏడాది దావోస్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గ్లోబల్ లీడర్ల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఒక సంవత్సరం వేచి చూడటం, పెట్టుబడులకు చాలా ఎక్కువ సమయం, పెట్టుబడుల నిర్ణయాలు వేగంగా జరగాలన్నదే లక్ష్యంగా హైదరాబాద్ ను గ్లోబల్ డెసిషన్ మేకింగ్ హబ్ గా మార్చే దిశగా సీఎం రేవంత్ వ్యూహం సృష్టించగా కనిపిస్తుంది. ఇక అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ లోరియల్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభించినట్లు ప్రకటించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్, ఇక ప్రపంచానికి టెక్నాలజీ సొల్యూషన్స్ అన్ని సేవలకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ, హార్డ్వేర్, డేటా సెంటర్, కంప్యూటింగ్ రంగాల్లో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు బ్లైజ్ ముందుకొచ్చింది. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది కీలక ముందడుగు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధానిని కేంద్రం ప్రకటించనుంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోటిచ్చింది. ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2న హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగియడంతో అదే రోజు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాంతో నోడల్ ఏజెన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలు తెలపగా పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోంశాఖ కోరింది. 2 దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైందని అధికారులు తెలిపారు. నైని కోల్ బ్లాక్ టెండర్లపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనం ప్రకంపనలు రేపుతుంది. ఈ కథనం ఢిల్లీని తాకింది. ఈ కథనం తర్వాత నైని కోల్ బ్లాక్ టెండర్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. సీబీఐ విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇప్పుడు కేంద్రం కూడా దీనిపై స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించింది. ఎప్పుడైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందో వెంటనే తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటిదాకా వేరే వ్యవహారాల గురించి మాట్లాడిన పార్టీలన్నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల తర్వాత గలం మార్చుకున్నాయి, స్వరం మార్చాయి. టెండర్ల గురించి, సింగరేణి బ్లాకుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి. పరస్పరం విమర్శలు సంధించుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ అంటే కేసీఆర్ జమానాలోనే సింగరేణి అన్యాయమైందని కాంగ్రెస్ ఆరోపించింది. అక్రమాలు జరిగాయని చెబుతున్నా బీఆర్ఎస్ ఎందుకు ఆధారాలు చూపడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. అసలు ఈ టెండర్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చాకే నైనీ బ్లాక్ టెండర్ వ్యవహారం తెలిసిందని చెప్పారు. మొత్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దమ్మున్న కథనం బొగ్గు టెండర్లను మసిపూసి మారేడికాయ చేయాలనుకున్న వారికి చెంపపెట్టులా తగిలింది. ఉద్యోగులకు ఏ విధంగా అయితే నో వర్క్ నో పే చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేయాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నవూలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఏపీ లిక్కర్ కేసు నిందితుల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీం కొట్టేసింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది. అందుకోసం సీజేఐ ధర్మాసనం సూచిస్తూ 4 వారాల గడువు ఇచ్చింది. నిందితులు ముగ్గురు ఇప్పటికే డీఫాల్ట్ బెయిల్పై ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో డీఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనలు అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అతనితో పాటు అతని బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లలో రైడ్స్ చేసి 100 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వెంకట్రెడ్డి బినామీల వివరాలు, అక్రమాస్తుల వివరాలు తొవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. కృత్యంగా చేపట్టే పెండింగ్ చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసుల డ్రైవ్ ఇంకా మొదలవలేదు. ఉదయం 9 గంటలకే ట్యాబ్స్తో ప్రధాన మార్గాల్లో వాహనదారుల పెండింగ్ చలాన్లను చెక్ చేసేవాళ్లు. పెండింగ్ చలాన్ వసూళ్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. ట్రాఫిక్ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల కొరకు వేచి చూస్తున్నారు. 700 కోట్ల విలువైన భూములు ఆక్రమించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా ఆ భూములపై మీకున్న హక్కులేంటో చూపండి అని పోలీసులు టీజీఐఐసీని కోరడం చర్చనీయాంశంగా మారింది. 14 ఎకరాల ఐడీపీఎల్ భూమి ఆక్రమణపై ఈ నెల 17న బాలానగర్ పోలీస్ స్టేషన్లో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ ఫిర్యాదు చేశారు. తమ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసీకి సూచించింది. అయినా టీజీఐఐసీ కోర్టును ఆశ్రయించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్టైన పోలీస్ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోణం కూపీ లాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయన ఫోన్, ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన వివరాలు చూపించి కీలక అంశాలను రాబట్టడానికి ప్రయత్నించారు. విజయవాడ వేదికగా 2 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరగనుంది. ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని కృష్ణదేవరాయనగర్గా నామకరణం చేయబోతున్నారు. పార్టీ జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వీడియో సందేశం ద్వారా ప్రసంగించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ను ఇంత వేగంగా నాణ్యతతో ఎలా కట్టగలరని విదేశీ నిపుణులు ఆరా తీశారు. పోలవరం కాంట్రాక్ట్ సంస్థను, జలవనరుల శాఖ అధికారులను అంతర్జాతీయ నిపుణుల కమిటీ ప్రశ్నించింది. డయాఫ్రమ్ వాల్ చెరివైపులా డీప్ సోయిల్ మిక్సింగ్ చేయాలని పట్టుబట్టిన పీఓఈ సభ్యుడు తాజాగా సాంకేతికంగా కొద్దిపాటి సలహాలను ఇచ్చారు. డిఎస్ఎం అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో జలవనరుల శాఖ అధికారులు డిజైన్లను రూపొందిస్తున్న ఆఫ్రీ సంస్థ ఊపిరి పీల్చుకున్నాయి. వ్యవసాయ ఫీడర్లన్నీ కూడా సోలార్వి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత బ్యాటరీ స్టోరేజ్ విధానం అనుసరించాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. ఉచిత విద్యుత్
అందుతున్న వ్యవసాయ పంపు సెట్లను కూడా సోలార్ ఆధారితంగా మార్చాలని సూచించింది. జాతీయ విద్యుత్ విధానం 2026 ముసాయిదాను విడుదల చేసింది. అత్తలను టీస్ చేసే అల్లులను సినిమాల్లో చూస్తుంటాం, కానీ అంతకు మించిన అల్లుడు ఉంటే ఆ కథే వేరు. మహబూబాబాద్లో ఓ అల్లుడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవుతారు. మహబూబాబాద్ జిల్లా సంతులూరు పోడులో సొంత అత్త ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. సంతులాల్ పోడులో గోలి వెంకటేశ్వర్లు కుటుంబం పెద్ద బిడ్డ ఇంటికి ఖమ్మం వెళ్లి తిరిగొచ్చారు. ఇంటికొచ్చాక ఇంట్లోని బ్యాగ్ తేడాగా కనిపించింది. అనుమానం వచ్చిన వారు బ్యాగ్ తెరిచి చూడగా అందులోని 2 తులాల బంగారం కనిపించలేదు. అదే విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు విచారించి ఈ వ్యవహారమంతా అల్లుడు చేసినట్లుగా స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు పంపిణీ ఆదాయ వ్యయాల మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 15,651 కోట్ల లోటును 3 డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే గృహ వినియోగదారులపై ఆ భారం మోపబోమని స్పష్టం చేశాయి. వాణిజ్య వినియోగదారుల నుంచే ఈ మొత్తం లోటును భర్తీ చేసుకుంటామని తెలిపాయి. కమిటీ కుర్రాలు ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటి టీనా శ్రావ్య. అయితే ఈ హీరోయిన్ మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసి విమర్శలు ఎదుర్కొంటుంది. కుటుంబంతో మేడారం వెళ్లిన శ్రావ్య అక్కడ తన కుక్కకు తులాభారం వేసింది. సాధారణంగా భక్తులు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరిగితే ఎవరి కోసం కోరుకుంటారో వారి బరువుగల బెల్లం తూకం వేసి దేవుడికి సమర్పించడం ఆచారం. అయితే సాధారణంగా మనుషులకే తులాభారం వేస్తుంటారు. కానీ టీనా శ్రావ్య తన పెంపుడు జంతువుకు తులాభారం వేయగా వీడియో వైరల్ అవడంతో విమర్శల పాలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు దీపక్ ఆత్మహత్యకు కారణమైన 35 ఏళ్ల సిమిజితా ముస్తఫాను అరెస్టు చేశారు. దీపక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని పేర్కొంటూ సిమిజితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దీపక్ మరణంపై దర్యాప్తునకు ఆదేశించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు స్పష్టం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ స్టార్ హీరో విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కలగం కోసం కామన్ సింబల్ దక్కించుకోవడంపై తీవ్రంగా దృష్టి సారించారు. ఒకవైపు జననాయకన్ సినిమా వివాదం, మరోవైపు సిబిఐ విచారణ వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న విజయ్ మాత్రం తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని విజయ్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. దీంతో తమిళనాడులో డీఎంకే కూటమి, ఏఐఎండీకే బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తగా బరిలోకి దిగుతున్న తమ పార్టీకి ఉమ్మడి గుర్తు చాలా అవసరమని టీవీకే భావిస్తోంది. రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వేడుకలు సజావుగా సాగేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 23న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరగనుంది. ఆ తర్వాత జనవరి 26న పరేడ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజధానిలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండేందుకు కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.